రేసు గుర్రం టైటిల్ బహుశా అది బన్నీకి కాకపోతే ఇంకెవరికి ఇది సూట్ కాదేమో. స్పీడ్కి ఎనర్జీ ఏవి తీసుకుని వస్తారే, మజిల్ పవర్ కానివ్వండి, విగరస్ కానివ్వండి, దమ్ము కానివ్వండి, దేనికైనా సరే గుర్రం మనం ప్రతీకగా చెప్పుకుంటాం. అన్ని రకాల లక్షణాలు ఉన్న మనిషి అల్లు అర్జున్. మీకు ఇప్పుడే తెలుసు, నాకు వాడు పుట్టినప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా పరిశ్రమలోకి వచ్చి క్రమశిక్షణ నేర్చుకోకపోతే చాలా వైల్డ్ గుర్రంగా ఉండేవాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, కష్టం తెలుసు కాబట్టి, క్రమశిక్షణ తెలుసు కాబట్టి ఈ రోజున రేసు గుర్రంగా మారాడు. నాకు ముఖ్యంగా నాకు నచ్చేది పెర్ఫార్మెన్స్. ఆ సినిమా సూపర్ హిట్, డూపర్ హిట్లు ఇవి కాదు. ఇవన్నీ ఆ డైరెక్టర్లను బట్టి, ఆ మ్యూజిక్ డైరెక్టర్లను బట్టి, ఆ కథను బట్టి, ఆ టైంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఏ సినిమాని సరే హిట్ అవ్వచ్చు. అది కేవలం హీరో నాదే అని ఆపాదించుకోవడం మాత్రం సబబు కాదు. దానికి అందరూ కారణమే, ప్రతి ఒక్కరూ కారణం, డైరెక్టర్ గారు. కానీ ఎక్కడ తను ప్రొజెక్ట్ అవ్వాలంటే తెర వెనుక ప్రొజెక్ట్ అవ్వాలి. ఇంతసేపు మన డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పింది కానీ, మిగతా వాళ్ళు చెప్పింది కానీ, బన్నీ ఆఫ్ ది స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఎలాగ ఉంటాడు అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం. ఆలీ చెప్పాడు, లేలో 0 ఆక్సిజన్ లభించే చోట కూడా నువ్వు ఎంత కష్టపడి పనిచేయాలి సరే, ఏమాత్రం వెనకంచి వేయకుండా. అక్కడ కూడా అంత హైయర్ ఆల్టిట్యూడ్లో కూడా నువ్వు 6 ప్యాక్ కోసం ప్రతిరోజు దేశముదురు సినిమా అప్పుడు తను కష్టపడేది నాకు తెలుసు. అలా ఒళ్ళు ఉంచుకోకుండా కష్టపడటం సినిమా మీద కనపడదు, కానీ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది, బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుంది. ఇంకా అతనికి తిరుగు ఉండదంటంలో అతని కష్టం, ఆ కష్టాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఏదో మనకి అలవోకగా అప్పనంగా వచ్చేసింది కదా అని చెప్పేసి ఈజీగా తీసుకుంటే కనుక ఏ ఒక్కడు, ఎంత పెద్దలు వెనకున్నా సరే, ఎంత ప్లాట్ఫామ్, ఎంత వేదిక తనకి ఆసరాగా ఉన్నా సరే ఖచ్చితంగా రాణించలేరు. తను రాణించేది, పైకి రప్పించేది, నిలబెట్టేది మాత్రం హార్డ్ వర్క్, కష్టే ఫలి. నేను ఉన్నప్పుడు నిర్మాత నాకు ప్రప్రథమం. నిర్మాత లేకపోతే మాకేమి లేదు. ఇంటికి తల్లి మాత ఎలాగో నిర్మాత అలాగా. కానీ ఈ రోజున పరిస్థితి ఏమనుకోదు, క్రిటిసిజం అనుకోదు, కేవలం నిర్మాత ఒక క్యాషియర్లా మారిపోయారా అని అంత భావం కలుగుతుంది. అది కరెక్ట్ కాదు. చాలా సంతోషం. ఎందుకంటే మనం నటించేటప్పుడు కానీ పనిచేసేటప్పుడు నిర్మాత యొక్క బాగోగులు చూసుకోవాలి, నిర్మాత కంఫర్టబుల్ ఉన్నాడు లేదా చూసుకోవాలి, నిర్మాతకి ఎంత మిగులుతుంది అనే దాని మీద మిగతావన్నీ కూడా మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. ఖర్చు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంక్లూడింగ్ నీ రెమ్యూనరేషన్ కూడా. సో ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుంటూ ప్రొడ్యూసర్కి ఎంత మిగులుతుంది అని చూసుకున్న రోజునే సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది. అది కావాలి. రాను ఏమైపోతుందంటే ఇటు దర్శకులు కానివ్వండి, మీ హీరోస్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మీరు ఏమీ అనుకోవద్దు, నిర్మాతని పక్కన ఉండమంటున్నారు. నో, నిర్మాతను ముందు ఉంచండి, నిర్మాతగా వాల్యూ ఇవ్వండి, నిర్మాత మమ్మల్ని నడపండి, మాకు గైడెన్స్ ఇవ్వండి అనే దిశగా మీరు ఉండగలిగిన రోజున ఖచ్చితంగా గొప్ప సినిమాలు వస్తాయి. నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి సినిమాలు ఎప్పుడైనా సరే సూపర్ డూపర్ హిట్ అవ్వడం కాదు, చరిత్రలో మిగిలిపోయే సినిమాలు వస్తాయి. లేకపోతే ఏమిటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లాగా అప్పటికప్పుడు ఆ రోజు ఆ సినిమా ఎంత మిగిలింది, నీకెంత మిగిలింది, నాకెంత మిగిలింది, ఓకే కొంచెం 4 రోజులు ఆడితే కనుక నిర్మాత మిగులుతులేని కాకుండా నిర్మాతని బతికించుకునే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడాను మీరు బాధ్యతగా సినిమా హిట్ ఎంత అవ్వాలో నిర్మాత కూడా ఫైనాన్షియల్గా అంత హిట్ అవ్వాలని కోరుకుని ఆ రకంగా ఉండగలిగితే కనుక అద్భుతం. ఒక మంచి మాట చెప్పడం నాకు నీ మతిమరుపు నాకు గుర్తు చేసింది. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గురించి విన్నాను, అతని విధానం తెలుసు, అతని సినిమాలు వరుసగా చూస్తూ ఉన్నాను. చాలా సినిమాలు, అన్ని సినిమాలు బాగున్నా సరే కిక్ అనే సినిమా నాకు మహా కిక్నిచ్చిన సినిమా చూస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఇంత బిజీగా ఉండి సినిమాలు చూసే అవకాశం లేనటువంటి ఈ సమయం కూడా మొన్న ఒక 10-15 days బ్యాక్ అది టెలికాస్ట్ అయింది. చాలా బాగుంది. ఎంత బాగా ఎడిటింగ్ కానివ్వండి, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి కట్ చేయడం కానివ్వండి, ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అతను గొప్పగా డైరెక్ట్ చేశాడు కంటే గొప్ప స్క్రీన్ ప్లే, మంచి కథనం మాత్రం అద్భుతంగా ఇవ్వగలిగాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమా అనిపించింది రవితేజ చేశాడు, కానీ నాకు అవకాశం వచ్చి ఉండుంటే, అప్పట్లో నేను అంత ఇదిగా ఉండుంటే కనుక నిజంగా నేను చూసాను నాకు గొప్ప అద్భుతమైన సినిమా అయి ఉండేది.
చాలా చాలా బాగా నచ్చింది నేను ఆ సినిమా. అందుకని సో మీలాంటి డైరెక్టర్స్ నుంచి వస్తున్నటువంటి రేసు గుర్రం సురేందర్ రెడ్డి, ఖచ్చితంగా ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రేస్లో నెంబర్ 1 అవుతుందంటే అలాంటి సందేహం లేదు, గ్యారెంటీ. అండ్ సో ఇలాంటి డైరెక్టర్స్ ఎన్ని సినిమాలు చేసేస్తున్నామా, ఎంత హడావుడిగా మనం సినిమా తర్వాత సినిమా చేసేస్తున్నామా, హిట్ ఆర్ ఫ్లాప్ను పక్కన పెట్టి ఎంత క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నామని కాకుండా అభిమానుల గుండెల్లో ఎంత బ్యాలెన్సు, ఆ బ్యాంక్ బ్యాలెన్సు, ఆ అభిమాన ధనం ఎంత పెంచుకుంటున్నామని ఆలోచించేటటువంటి ఇలాంటి డైరెక్టర్స్ మనకు రావాలి. అప్పుడే మంచి కథలు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి, ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది. తద్వారా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది మంది దీని మీద ఆధారపడినటువంటి గొప్ప పరిశ్రమ ఇది. వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క సినిమా మీద అంత బాధ్యత ఉంది ప్రతి డైరెక్టర్కి, ప్రతి నిర్మాతకి, ప్రతి నటులకి, నటీనటులకి అందరూ కూడా. కాబట్టి ఆ బాధ్యత గుర్తెరిగి మీరు వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి నిర్మాతలుగా నల్లమలపు బుజ్జి, తను కూడా అత్యాశకి వెళ్ళేవాడు కాదు, రేసు గుర్రం టైటిల్ పెట్టాడు తప్ప నిర్మాణంలో మాత్రం రేసు గుర్రంలాగా పరిగెత్తి ఎదురు దెబ్బ తినడు. ఖచ్చితంగా ఆచి తూచి అడుగులు వేస్తూ నిర్మాణం, కథ బాగుంది, సెటప్ బాగుంది అనుకుంటే మరొక పార్ట్నర్ను కూడా తీసుకోవడానికి అతనేమి అభ్యంతరం లేదు. సినిమా బాగుంది కదా, మొత్తంతో నేనే లాభించాలి, నేనే దీని అడ్వాంటేజ్ పొందాలని కాకుండా ఇది రిస్క్ సినిమా. మనం ఏమి భవిష్యత్తు ఊహించలేం, ఏవైనా కావచ్చు, బొమ్మ బొరుస రెండూ పడవచ్చు. కాబట్టి ఎందుకైనా మంచిదంటూ దాంతోపాటు మరొకరిని చేర్పించుకుని ఆ రకంగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నటువంటి బుజ్జి, అలాగే మా తోడరుడు గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మేమంతా ఒక కుటుంబ సభ్యులం, ఇంట్లో అన్నతమ్ముల్లాగా ఉండేవాళ్ళం. ఈరోజు మధ్యాహ్నం కూడా వారి ఇంట్లో భోజనం చేసి నేను ఈసారి ఆదివారం గడిపాను. ఆయన నాతోటి సినిమాలు తీశారు గత ఎప్పటి నుంచో, చక్రవర్తి, అన్నయ్య, రౌడీ అల్లుడు, అద్భుతం. వీడు రౌడీ అల్లుడు సినిమా పెద్ద ఫ్యాన్. వీడు ఆ సినిమా పెడితే కానీ భోజనం చేసేవాడు కాదు, ఇప్పటికే సినిమాలో క్యారెక్టర్స్ అంతా. సో అంత అలాంటి అసోసియేషన్ మాకు. సో మా కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని సో డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, బుజ్జి గారికి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఇలాంటి కార్యక్రమానికి కేంద్ర బిందువైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి గురించి చరణ్ సినిమా కూడా ఆయన చేశారు, నాయక్ చేశారు. చాలా చాలా మంచి సాంగ్స్. అండ్ నాయక్ మన వివి వినాయక్ దర్శకత్వంలో ఆ సినిమా నన్ను చాలా బాగా ఈ మధ్యకాలంలో చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నటువంటి సినిమా. చరణ్ కూడా మంచి టైంలో ఒక పెద్ద సక్సెస్ అయినటువంటి సినిమా. ఆ సినిమాకి ప్రముఖంగా చెప్పాలంటే వివి వినాయక్ దర్శకత్వం, కథతో పాటు ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్. సో ఇందులో కూడా పాటలు కొంచెం రుచి చూపించారు, బాగుంది. మరి ఫుల్ మీల్స్ ఎప్పుడు పెడతారో ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఈ సినిమాలో సాంగ్స్ డెఫినెట్గా అలరిస్తాయని తమనికి నేను నా అభినందన తెలియజేస్తూ, ఎవరైతే ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేస్తారో అలాంటి వాళ్ళకి నేను ఒక బాధ్యతతో హెచ్చరిస్తున్నాను, డోంట్ ఎంకరేజ్.